you. So take the term book everyone. Page number. So page number entama 83. Page number 83. So already previous class lo meeru divisibilities నేర్చుకున్నారు కదమ్మా 1 to 10 వరకు. సో వాటిలోనే ఎక్సర్సైజ్ 1. ఇప్పుడు చూడండి నన్ను ఏమి ఇచ్చాడు అక్కడ, కలర్ ద బాక్సెస్ కనెక్టింగ్ ద నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై గివెన్ నెంబర్. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ డివిజిబుల్స్ దేంతో అవుతున్నాయో చూడమంటున్నాడు. అంటే నెంబర్స్ ఇచ్చాడన్నమాట ఇక్కడ. అంటే డివిజిబుల్ బై 2, 3, 4 ఈ విధంగా. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, డివిజిబుల్ బై 2. సో సీ ద బోర్డ్. ఫస్ట్ వన్ ఏంటన్నా డివిజిబుల్ బై 2. సో టర్మ్ బుక్ లో చూడండి నాన్న, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ టేబుల్ కనిపిస్తుంది. అందులో ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు, డివిజిబుల్ బై 2 లో 233. ఓకే, 233. సో 233 అంటే డివిజిబుల్ బై 2 అవుతుందో లేదో చూడాలి. అంటే డివిజిబుల్ బై 2 అంటే మనకి ఏం తెలియాలి, లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పారు కదమ్మా, ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, సీ ద బోర్డ్. ఓకే, ఈవెన్ నెంబర్స్ 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16 so on. Okay, so that is called even numbers. వీటిని ఏమని పిలుస్తాం మనం, ఈవెన్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, సో అవి కూడా మనకి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను చూడండి. సో ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి 1, 3, 5, 7, 9, 13, ఓకే 13, 15 సో ఆన్. ఓకే, ఈ విధంగా ఆడ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే మనకు ఒక ఐడియా వచ్చింది కదా. సో మీ అందరికీ ఒకసారి రిమైండ్ చేయాలని మళ్ళీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడున్న డివిజిబుల్ బై 2 అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకి ఈవెన్ నెంబర్ అయి ఉంటాడు. సో ఈవెన్ నెంబర్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, 2, 4, 6, 8 ఆ నెంబర్స్ గుర్తు రావాలి. సో మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 2 కానీ 4 కానీ 6 కానీ ఉందా, లేదు. కాబట్టి ఇది అసలు డివిజిబుల్ అవ్వదు, డివిజిబుల్ బై 2 అవ్వదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటి, 292. నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా, 292. సో లాస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకి ఏమైంది, ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ లో 2 ఉంది కదా, సో అందుకని లాస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకి 2 అయింది. అంటే ఇది డివిజిబుల్ బై 2 అవుతుంది. ఓకే, సో ఏం చేయాలి, ఈ నెంబర్ ని కలరింగ్ అనేది వేయాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, 389. 389 అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఈవెన్ నెంబర్ అయిందా, లేదు. కాబట్టి ఏం చేస్తున్నాం, సో దీనికి కూడా కలరింగ్ వేయవలసిన అవసరం లేదు, బికాస్ ఇది డివిజిబుల్ బై 2 అవ్వదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, 578. 578. సో లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఏమైంది, డివిజిబుల్ బై 2. సో చూడండి ఈవెన్ నెంబర్ కి దగ్గరగానే ఉంది ఇది. సో ఏమైంది, ఈవెన్ నెంబర్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ నెంబర్ ని కలరింగ్ వేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా డివిజిబుల్ బై 2 ఏ నెంబర్స్ అయితే అవుతుందో చూసుకొని ఆ నెంబర్స్ ని మాత్రమే మనం కలర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ బై 3. సో డివిజిబుల్ బై 3 అంటే ఏం చేయాలమ్మా, ఫస్ట్ మనం అక్కడ ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేసి చెక్ చేసి డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చూడాలి. ఓకే, సో ఏం చేస్తాం చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ ని తీసుకోవాలి. అంటే డివిజిబుల్ బై 3. సో డివిజిబుల్ బై 3 అంటే ఫస్ట్ నెంబర్ ఏముందమ్మా మనకి, ఫస్ట్ నెంబర్ ఏంటి చూడండి, 109. సో లాస్ట్ 2 డిజిట్స్, ఈ లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 అవుతున్నాయో లేదో చూడాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, యాడ్ చేసి తర్వాత చెక్ చేసి అది డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చూడాలి. అంటే యాడ్ చేయాలి. 1 + 0 ఎంత అవుతుంది, 1 + 0 10 అనుకుందాం. ఓకే, సో 1 + 9 = 10. సో ఇక్కడ మనకి డివిజిబుల్ బై 3 అయిందా, 10 అనేది 3 టేబుల్లో వస్తుందా, అసలు రాదు. కాబట్టి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 కాదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూడండి అమ్మా, 180. సో ఈ నెంబర్స్ ని ఏం చేయాలి, యాడ్ చేసి చెక్ చేయాలి. సేమ్ దానిలాగే 8 + 1 ఎంత, 9. 9 + 1 ఎంత, 10. సో 10 అనేది డివిజిబుల్ బై 3 లోని రాదు కాబట్టి సో ఈ నెంబర్ కూడా
కలరింగ్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి 525. సో ఈ నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చూద్దాం. ఓకే 5 ప్లస్ చూడండి అమ్మా 5 ప్లస్ 2 ప్లస్ 5 ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఏం చేసాం మనం యాడ్ చేసి డివిజిబుల్ బై 3 అయ్యిందో లేదో చూస్తున్నాం. సో యాడ్ చేయడం వల్ల ఈ నెంబర్కి ఏమొచ్చింది మనకి ఆన్సర్ 12 అని వచ్చింది. 12 అంటే థర్డ్ టేబుల్లో వస్తుంది కదా కాబట్టి డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకే సో 525 కి మనం కలరింగ్ అనేది వేయాలి. సో ఈ విధంగా డివిజిబుల్ బై 3 అనేది మనం యాడ్ చేసి చెక్ చేసి వచ్చిన దాన్ని డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చూసి దాన్ని బట్టి ఆ నెంబర్కి కలరింగ్ వేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ C1 చూడండి అమ్మా డివిజిబుల్ బై 4. సో ఇది ఏం చేస్తున్నాడు డివిజిబుల్ బై 4 అనగానే మనకి ఏం గుర్తురావాలి లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ 00 కానీ 4తో కానీ డివిజిబుల్ అవ్వాలి. ఓకే సో మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి డివిజిబుల్ బై Cలో ఏంటి డివిజిబుల్ బై 4 కదమ్మా. సో 4 అంటే మనకి లాస్ట్ 2 నెంబర్స్ 0 అవ్వాలి లేదంటే 4తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే సో ఫస్ట్ నెంబర్ ఏంటి 624. సో డివిజిబుల్ బై 4 అనేది 24 అంటే 24 4th టేబుల్లో వస్తుంది కదా మనకి 24 అనేది 4th టేబుల్లో వస్తుంది కదా కాబట్టి 624 అనేది చూడండి లాస్ట్ డిజిట్స్ చూసుకోమన్నాడు 2 డిజిట్స్ అయితే 00 అయినా అవ్వాలన్నాడు లేదా 4తో డివిజిబుల్ అయినా అవ్వాలని చెప్తాడు. అంటే మనకి ఇక్కడ 00 లేదు బట్ 4 ఉంది కదా అంటే 24 4th టేబుల్లో వస్తుంది కదా. సో అందుకని ఈ నెంబరింగ్ అనేది మనం కలర్ చేయొచ్చు. ఇది డివిజిబుల్ బై 4 అవుతుంది ఈ నెంబర్. ఓకే నెక్స్ట్ నెంబర్ ఏంటి 306. సో ఈ నెంబర్ ఏమవుతుంది డివిజిబుల్ బై 4 అవ్వాలి. అంటే చూడండి లాస్ట్ 2 నెంబర్ 00 అన్న అయి ఉండాలి లేదా 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 6 అనేది 4th టేబుల్లో వస్తుందా రాదు. 00 ఉన్నాయా లేవు. సో ఏమవుతుంది ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4 అవ్వదు కాబట్టి దీన్ని కలరింగ్ వేయగలరు. సో ఈ విధంగా డివిజిబుల్ బై 4 అనేది చేయాలి. ఓకేనమ్మా. సో డౌన్ ద పేజ్ నెంబర్ 84. పేజీ నెంబర్ 84 ఏమంటాడు అక్కడ డీలో డివిజిబుల్ బై 5. డివిజిబుల్ బై 5 అంటే సో మనకి 5 టేబుల్ గుర్తురావాలి. అంటే 5 డివిజిబుల్ బై 5 అంటే ఎక్కడెక్కడ డివిజిబుల్ 5 అంటే మనకి లాస్ట్ ఏం అవ్వాలి 0 కానీ 5 కానీ అవ్వాలి. అంటే లాస్ట్ నెంబర్స్ లో 0 కానీ 5 కానీ ఉంటే అది మాత్రమే డివిజిబుల్ బై 5 అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి నాన్న 300 అంటే లాస్ట్ నెంబర్స్. సో లాస్ట్ నెంబర్స్ చూసుకోవాలి. ఆ లాస్ట్ నెంబర్స్ ఏమై ఉండాలి వన్స్ అయితే 0 అయినా ఉండాలి లేదా 5 అయినా అయి ఉండాలి. ఓకే సో మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది డివిజిబుల్ బై 5 అవుతుంది. సో దీనికి ఫస్ట్ 300 కి కలరింగ్ అనేది వేయొచ్చు. సెకండ్ నెంబర్ ఏముంది 937. సో ఈ నెంబర్ ని చూద్దాం నాన్న. ఈ నెంబర్ ని చూస్తే మనం లాస్ట్ నెంబర్స్ వచ్చి 0 గానీ 5 గానీ ఎక్కడైనా కనిపిస్తున్నాయి మనకి కనిపించట్లేదు. సో ఈ నెంబర్ డివిజిబుల్ బై 5 అవుతుందా సో నో అవ్వదు కాబట్టి దీన్ని కలరింగ్ వేయగలదు. సో ఈ విధంగా లాస్ట్ డిజిట్స్ 0 గానీ 5 గానీ వస్తే అది డివిజిబుల్ బై 5 అవుతుంది. ఆ విధంగా నెంబర్స్ కి కలరింగ్ అనేది వేయండి. సో చెక్ చేసి నెక్స్ట్ చూడండి అమ్మా డివిజిబుల్ బై 6. డివిజిబుల్ బై 6 అంటే ఏంటి మనకి లాస్ట్ ఉన్న నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే లాస్ట్ ఉన్న నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే దాన్ని మనం ఏం చేయాలి తర్వాత యాడ్ చేసి మనకి డివిజిబుల్ బై 6 అవుతుందో లేదో చూడాలి. ఓకే మనకి ఇక్కడ నెంబర్ కనిపిస్తుందా చూడండి 200. నెక్స్ట్ ఏంటమ్మా ఈ పార్ట్ వచ్చేసరికి డివిజిబుల్ బై 6. డివిజిబుల్ బై 6. ఓకే సీ ద బోర్డ్ ఎవ్రీవన్. సో ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందమ్మా. సో కేర్ఫుల్ గా వాచ్ చేయండి. ఓకే సో మీరు చెప్తున్నప్పుడు బోర్డ్ వైపు మాత్రమే చూడండి. అటు ఇటు చూస్తే మీకు డివిజిబుల్ బై 6 అనేది కొంచెం అర్థం కాదు. సో సీ ద టెక్స్ట్ బుక్స్ ఎవ్రీవన్. సో ఏమి ఇచ్చాడమ్మా డివిజిబుల్ బై 6 అంటే ఫస్ట్ నెంబర్ ఏమై ఉండాలి చూడండి లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. తర్వాత మనం యాడ్ చేసిన తర్వాత అది డివిజిబుల్ బై 3తో ఉండాలి. సో అంటే డివిజిబుల్ బై 2ని డివిజిబుల్ బై 3ని చూస్తే మనకి డివిజిబుల్ బై 6 రావాలి. ఓకే సో అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి 209. అంటే లాస్ట్ నెంబర్ ఏమై ఉండాలని
చెప్పానమ్మా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ మనకి 9 ఎప్పుడైనా వస్తుందా? రాదు. కాబట్టి ఇది డివిజిబుల్ బై 6 అవ్వదు. ఓకే, సో ఈ నెంబర్ కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. సెకండ్ నెంబర్ ఏంటి? 716. చూడండి అమ్మా, సెకండ్ నెంబర్ ఏంటి? 716. అంటే లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయిందా? చూడండి, ఈవెన్ నెంబర్స్ లో 6 ఉంది కదా, సో లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయింది. కానీ చూడండి ఇక్కడ ఏం జరగాలి? లాస్ట్ నెంబర్ 6 అయ్యి ఈవెన్ నెంబర్ అయింది. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి? 7 + 1 ని యాడ్ చేస్తే 8 అవుతుంది. 8 + 4 ని యాడ్ చేస్తే చూడండి అమ్మా 7 + 1 + 6 అంటే ఇక్కడ మనకి 7 కి 1 కలిపితే 8, 8 కి 6 కలిపితే 14. ఓకే, ఫైనల్లీ మనకి ఎంత వచ్చింది? 14 వచ్చింది. సో 14 అనేది డివిజిబుల్ బై 3 తోని అవ్వదు కాబట్టి 14 అనేది అవ్వదు కాబట్టి ఇది కూడా మనకి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 6 అవ్వదు. ఓకే, సో ఇది కూడా డివిజిబుల్ బై 6 అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏముందో చూడండి అమ్మా 513. 513. సో 513 లో చూడండి అన్న లాస్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి ఈవెన్ నెంబర్ కనిపిస్తుందా? నో. సో కాబట్టి ఇది కూడా డివిజిబుల్ బై 6 అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 834. 834. సో లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 4. 4 అంటే ఏంటి మనకి? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఫస్ట్ ఈ నెంబర్స్ ని యాడ్ చేసుకొని చూడాలి. చూడండి అన్న 8 + 3 + 4. 8 కి 3 కలిపితే ఎంత? 11. 11 కి 4 కలిపితే 15. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి? 15. 15 అంటే ఏ టేబుల్ లో వస్తుంది? డివిజిబుల్ బై 3. అవునా? థర్డ్ టేబుల్ వస్తుంది కాబట్టి డివిజిబుల్ బై 2 ని డివిజిబుల్ బై 3 వచ్చింది కాబట్టి అది డివిజిబుల్ బై 6 అయింది. ఓకే, సో కాబట్టి ఈ నెంబర్ కి మనం కలరింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ చూడండి అన్న 343. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి లాస్ట్ లో ఈవెన్ నెంబర్ లేకపోతే అది డివిజిబిలిటీ బై 6 అవ్వదు. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. లాస్ట్ డిజిట్ ఏదైతే నెంబర్ ఉందో అది ఈవెన్ నెంబర్ కాకపోతే అది డివిజిబిలిటీ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లాస్ట్ నెంబర్ డివిజిబిలిటీ ఆఫ్ 6 అవ్వడానికి ఈవెన్ నెంబర్ కనుక ఉంటే అప్పుడు ఆ నెంబర్ ని దానికి ముందున్న నెంబర్స్ ని యాడ్ చేసి ఈ అన్ని నెంబర్స్ ని యాడ్ చేసి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ డివిజిబుల్ బై 3 తో మల్టిప్లై అవుతుందో లేదో చూడాలి. ఓకే, సో అలా అయినప్పుడు డివిజిబుల్ బై 2 ని డివిజిబిలిటీ బై 3 కలిపితే వచ్చిందే డివిజిబిలిటీ బై 6. ఓకే, ఈ రెండింటిలో వస్తే అప్పుడు మనకి డివిజిబిలిటీ బై 6 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆ నెంబర్స్ అనేవి డివిజిబిలిటీ బై 6 అనేవి జాగ్రత్తగా చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి అమ్మా, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో చూడండి అన్న డివిజిబిలిటీ బై 8. డివిజిబిలిటీ బై 8. సీ ద బోర్డ్ ఎవ్రీవన్. సో డివిజిబిలిటీ ఆఫ్ 8 అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఫస్ట్ 3 డిజిట్ నెంబర్స్ గుర్తు రావాలి. ఫస్ట్ 3 ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదమ్మా, ఏమంటాడు? సారీ, లాస్ట్ 3 డిజిట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సమ్ నెంబర్ ఉందమ్మా, ఏదైనా ఒక నెంబర్ ఉంది. ఓకే, సో ఇదేదో నెంబర్ ఉంది ఇక్కడ. సో ఈ నెంబర్స్ లో ఏం రావాలి మనకి? డివిజిబిలిటీ ఆఫ్ 8 అంటే డివిజిబిలిటీ ఆఫ్ 8 అనే దానికి మనకి రావాలి అంటే అక్కడ లాస్ట్ నుండి 3 డిజిట్స్ 8 తో మల్టిప్లై అవ్వాలి. ఓకే, డివిజిబుల్ అవ్వాలి. అర్థమైందా? సో ఈ 3 నెంబర్స్ లాస్ట్ నుండి 3 నెంబర్స్ 8 తో డివిజిబుల్ అయితేనే అది డివిజిబిలిటీ బై 8 అవుతుంది. ఓకే, సో అది ఏంటనేది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి చూడండి. ఫస్ట్ వన్ 847. 847 అంటే 847 అనేది డివిజిబుల్ బై 8 అవ్వాలి. ఓకే, సో అలా అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం డివిజన్ చేసుకోవాలి. అంటే 8 టేబుల్. 8 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ వస్తుందో చూసుకోవాలి. ఓకే, 8 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ వస్తుందో చూడాలి. ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 టైం వస్తుంది. ఓకే, 1 టైం వస్తుంది. 8 ఎన్ని టైమ్స్ వస్తుందమ్మా? 1 టైం వస్తుంది. సో ఏం చేస్తాం? ఈ 2 నెంబర్స్ ని కింద తెచ్చేసుకుంటాం. ఓకే, సో 4 40 చేస్తున్నాం మనం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేసాం. 8 లోంచి 8 తీసేస్తే 0. సో ఈ 47 ఏం చేస్తున్నాం? కిందకి తెచ్చేసుకున్నాం. ఓకే, ఈ 47 ఏం చేసాం? కిందకి తెచ్చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ 47 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. అంటే దానికంటే మనకి 47 8 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది మనకి? సో 47 8 టేబుల్ అబ్జర్వ్ చేయండి. అసలు పోతుందా? పోదు. అర్థమైందా? సో దీనికి దగ్గరగా ఉన్న నెంబర్ వేసుకోవాలి. దీనికి దగ్గరగా ఉన్న నెంబర్ అంటే ఏంటి? 40. అంటే 40 అంటే
ఓకే 40 అనేది 8 టేబుల్లో 5 టైమ్స్ వస్తుంది. ఓకే కాబట్టి ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే 7 నుంచి 0 తీసేస్తే 7, 4 నుంచి 4 తీసేస్తే 0. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, రిమైండర్ ఎంత వచ్చింది, 7 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే సో కాబట్టి ఇది ఏమైంది, డివిజిబుల్ బై 8 అనేది అవ్వలేదు. ఎందుకు, డివిజిబుల్ బై 8 అవ్వాలంటే మనకి రిమైండర్ కంపల్సరీగా 0 రావాలి. ఓకే అప్పుడే మనకి డివిజిబుల్ బై 8 అవుతుంది. సో ఇది ఇక్కడితో అయిపోయింది. సెకండ్ వన్ చూడండి నాన్న, ఇది ఈ నెంబర్. సెకండ్ నెంబర్ ఏంటి, 501. 501 ని ఎంతో 8 తో మల్టిప్లై డివిజన్ చేయాలి. ఓకే డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ 1 నెంబర్ తీసుకుంటాగా అవ్వదు. ఎందుకు, 8 టేబుల్లోని 5 అనేది రాదు అసలు. కాబట్టి 2 నెంబర్స్ని తీసుకుంటాం. 8 టేబుల్లో 50 ఎక్కడ వస్తుంది, 8 టేబుల్లో 50 ఎక్కడ వస్తుందమ్మా, 8 టేబుల్ గుర్తుందా అసలు మీకు, వేయాలా టేబుల్ కూడా వేయాలా, మీకు ఎవరికి గుర్తులేదా, 8 టేబుల్ 50లో వస్తుందా, సో రాదు. అంటే 8కి దగ్గరగా ఉన్న నెంబర్ ఎంత, 48. 8కి దగ్గరగా ఉన్న నెంబర్ ఎంత, 48. సో 48 తీసుకున్నాం. ఈ 48ని 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. అర్థమవుతుందా, 48 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. అవునా, ఈ 48 8 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే సో 0 నుంచి 8 తీసేస్తే, 0 నుంచి 8 తీసేస్తే ఎంత మిగులుతుంది, 0నే. సో కాబట్టి 0 నుంచి 8 తీసేస్తే 0 ఉంటుంది. కాబట్టి మనకి ఏం చేస్తాం, బారోయింగ్ చేస్తాం. అంటే పక్కన ఉన్న నెంబర్ నుంచి అప్పు తెచ్చుకుంటాం. సో ఇక్కడ పక్కన 5 ఉంది కదమ్మా, సో 1 నెంబర్ని అప్పు తెచ్చుకొని 0 పక్కన వేసుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది, 10 నుంచి 8 తీసేస్తే ఎంత మిగులుతుంది, 2. ఓకే 2 అనేది మిగులుతుంది. సో 4 నుంచి 4 తీసేస్తే 0. కాబట్టి ఇక్కడ ఉన్న 1ని ఇక్కడికి తెచ్చేసుకుంటాం. ఓకే సో ఏం చేస్తాం, ఆ 1ని కిందకి దించేసుకుంటాం. దించిన తర్వాత ఏం చేస్తున్నాం, మనం ఈ 21ని 8 టేబుల్లో ఎన్ని పోతుందో చూసుకోవాలి. 21ని 8 టేబుల్లో అసలు పోతుందా, పోదు. సో ఏం చేయాలి, 21కి దగ్గరగా ఉన్న నెంబర్ని 8 టేబుల్లో ఎక్కడ వచ్చిందో అబ్జర్వ్ చేయండి. సో 8 టేబుల్లో 21 ఎక్కడ వస్తుంది, 16. అవునా, అవునమ్మా 2 8 ఎంత, 16. కాబట్టి ఈ 16 8 టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది. ఓకే సో 8 టేబుల్లో 16 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి 16 ఇక్కడ వేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే సో సబ్ట్రాక్షన్ చేయండి. 1 నుంచి 6 తీయగలమా, నో. సో ఏం చేస్తాం, బారోయింగ్ పక్క నుంచి ఒక నెంబర్ని అప్పు తెచ్చుకొని దీని పైన వేసుకుంటాం. ఓకే ఇది ప్లేస్ లేదు కదా, ఇటు వైపు వేసిన 1 యాక్చువల్లీ అయితే దీని పక్కనే వేయాలి. ఓకే సో 11 నుంచి 6 తీసేస్తే 5 మిగులుతుంది. 1 నుంచి 1 తీసేస్తే 0. సో ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి, సో ఇంతకన్నా సబ్ట్రాక్షన్ చేయడానికి 5తో అవ్వదు కాబట్టి, డివిజన్ చేయడానికి 5తో అసలు అవ్వదు కాబట్టి అది నెంబర్ లేదు కాబట్టి ఇక్కడితో ఇది కంప్లీట్ చేసేస్తాం. సో చేసి ఏమైంది, రిమైండర్ ఏమొచ్చింది మనకి, ఆన్సర్ 5 అనేది రిమైండర్ వచ్చింది. 5 అంటే డివిజిబుల్ బై 8 అవ్వదు కాబట్టి ఇది కూడా డివిజిబుల్ 8 అనేది అవ్వదు. ఓకే ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 8 అనేది అవ్వదు. ఓకే ఇప్పుడు అర్థమైందా మీకు. సో డివిజిబుల్ బై 8 అనేది ఏ నెంబర్తో అవుతుందో చూడండి. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాన్న సిరబోర్డ్. థర్డ్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 480. సో 8తో మల్టిప్లై డివిజన్ చేయమన్నాడు. ఓకే సో 8కి 4తో డివిజన్ చేయగలమా, లేదు. సో ఏం చేస్తాం, 2 నెంబర్స్ని తీసుకుంటాం. 48ని 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 48 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 48 అనేది 8 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. ఓకే 48 అనేది 8 టేబుల్లో మనకి 6 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే సో 8 నుంచి 8 తీసేస్తే 0, 4 నుంచి 4 తీసేస్తే 0. సో ఏం చేస్తాం, ఈ 0ని కూడా కింద తెచ్చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం జరిగింది, సో ఓకేనా. సో ఇక్కడ 0 మిగిలింది కాబట్టి అది 6 పక్కన వేసేసుకున్నాం. ఓకేనా, అంటే మీకు ఏమర్థమైందమ్మా, ఇప్పుడు 8 టేబుల్ 48లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 16 టైమ్స్ పోతుంది. సారీ 6 టైమ్స్ పోతుంది. ఓకే సో ఈ 48 అనేది 8 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. ఓకే పోయినప్పుడు మనం ఈ 48ని సబ్ట్రాక్షన్ చేసాం. అంటే 8 నుంచి 8 తీసేస్తే 0, 8 నుంచి 8 తీసేస్తే 4 నుంచి 4 తీసేస్తే 0, రిమైనింగ్ 0 మిగిలింది కాబట్టి ఇది 6 పక్కన వేసేస్తాం.
సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చింది 0 0 ఏమీ రాదు అంటే రిమైండర్ ఏంటి 0 కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమైంది 0 అయింది కాబట్టి ఇది ఏమవుతుంది డివిజిబుల్ బై 8 అవుతుంది ఓకే సో ఇది ఈ నెంబర్ మాత్రమే మనకి డివిజిబుల్ 8 అనేది అవుతుంది ఈ విధంగా సబ్ట్రాక్షన్స్ అనేవి డివిజన్స్ అనేవి చేయాలి ఓకే నెక్స్ట్ వన్ ఏంటమ్మా g డివిజిబుల్ బై 9 డివిజిబుల్ బై 9 సో డివిజిబుల్ బై 9 అంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా డివిజిబుల్ బై 8 చేసాం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మళ్ళీ ఇప్పుడు డివిజిబుల్ బై 9 డివిజిబుల్ బై 9 అంటే ఏం చేయాలి అసలు మనకి ఏం గుర్తు రావాలి చెప్పాలి డివిజిబుల్ బై 9 డివిజిబుల్ బై 9 అనగానే మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పింది గుర్తు రావాలి అది మీలో ఎవరికి గుర్తు రావట్లేదు అసలు సో ఏం చేస్తున్నాడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ మొత్తం సమ్ అంతటికి చూసుకోమంటున్నాడు ఆ నెంబర్ని సో ఏం చేస్తున్నామో చూడండి అన్న ఇక్కడ ఫస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 9 అవ్వాలి సో ఫస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 9 అవ్వాలి అంటే 9 ఇంటూ 2 అలా ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా డివిజిబుల్ బై 9 అంటే ఇక్కడున్న నెంబర్ని యాడ్ చేసి ఆ యాడ్ చేసిన నెంబర్ 9 టేబుల్లో వస్తుందో లేదో చెక్ చేయాలి అలా వస్తే కనుక అది ఏమవుతుంది డివిజిబుల్ బై 9 అవుతుంది అంటే సీ ద బోర్డ్ ఎవ్రీవన్ సో ఫస్ట్ నెంబర్ ఏంటి 109 అనేది డివిజిబుల్ బై 9 అవ్వాలి అంటే ఏం చేయాలి యాడ్ చేయాలి ఓకే 1 + 0 + 9 = 10 ఓకే సో ఇక్కడ ఏమైంది డివిజిబుల్ బై 9 టేబుల్లో 10 వస్తుందా రాదు కాబట్టి ఏమవుతుంది ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 9 కాదు సో ఈ నెంబర్కి కలర్ వేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ నెంబర్ ఏంటి 427 సో ఈ నెంబర్ చూడండి నాన్న 4 + 2 + 7 అంటే 4 కి 2 కలిపితే 6 కి 7 కలిపితే 13 సో ఏమవుతుంది 13 అనేది 9th టేబుల్లో వస్తుందమ్మా డివిజిబుల్ బై 9 ఈ నెంబర్ కూడా అవుతుంది సో ఇది కూడా డివిజిబుల్ బై 9 కాదు నెక్స్ట్ నెంబర్ ఏంటి 394 నెక్స్ట్ నెంబర్ ఏంటి 394 అనేది డివిజిబుల్ బై 9 అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి 3 + 9 + 4 అంటే 3 కి 9 కలిపితే 12 కి 4 కలిపితే 16 సో 16 అనే నెంబర్ డివిజిబుల్ బై 9 అంటే 9th టేబుల్లో వస్తుందా రాదు కాబట్టి ఏమవుతుంది సో ఇది కూడా డివిజిబుల్ బై 9 కాదు నెక్స్ట్ నెంబర్ చూడండి అమ్మా 185 ఈ 185 కూడా ఫస్ట్ ఏం చేయాలి యాడ్ చేయాలి అంటే 1 + 8 + 5 అంటే 1 కి 8 కలిపితే 9 కి 5 కలిపితే 14 సో 14 అనేది డివిజిబుల్ బై 9 కి అవ్వదు బికాజ్ 9th టేబుల్లో 14 అనేది రాదు కాబట్టి ఓకే నెక్స్ట్ నెంబర్ ఏంటి 1819 అనేదాన్ని ఫస్ట్ ఏం చేద్దాం యాడ్ చేద్దాం 8 + 1 + 9 ఓకే సో 8 కి 1 కలిపితే 9 కి 9 కలిపితే 18 సో 18 అనేది డివిజిబుల్ బై 9 అవుతుందా అవుతుంది బికాజ్ ఎందుకంటే 9th టేబుల్లో 2 9s 18 కాబట్టి 18 అనేది డివిజిబుల్ బై 9 అయింది సో ఈ విధంగా డివిజిబుల్ బై 9 అనేదాన్ని మీరు చెక్ చేసి ఫస్ట్ యాడ్ చేసి తర్వాత చెక్ చేసి 9th టేబుల్ అవుతుందో లేదో చూడాలి ఓకేనా సో అలా అయిన వాటిని మాత్రమే మీరు కలరింగ్ వేయాలి ఓకే పేజీ నెంబర్ 85 చూడండి అమ్మా డివిజిబుల్ బై 10 సో ఇదేంటి డివిజిబుల్ బై 10 సో డివిజిబుల్ బై 10 అంటే మనకి ఏం గుర్తు రావాలి సో లాస్ట్ చూడండి అమ్మా లాస్ట్ లో ఉన్న నెంబర్స్ 00 అవ్వాలి ఓకే లాస్ట్ లో ఉన్న నెంబర్ ఆల్రెడీ చూడండి అన్న పేజీ నెంబర్ 83 లో అబ్జర్వ్ చేస్తే కనుక డివిజిబుల్ బై 10 ఉంది అక్కడ చూడండి ఏమి ఇచ్చాడు ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 10 ఇట్ ఈస్ లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 అంటే ఏమంటున్నాడు అక్కడ ఉన్న డిజిట్ లో ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి అంటే మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్స్ లో ఎక్కడెక్కడ 0 వచ్చిందో అవన్నీ డివిజిబుల్ బై 10 అవుతాయి ఓకే సో అది మీరు ఓన్ గా చేసేయచ్చు ఎందుకంటే లాస్ట్ లో 0 ఎక్కడ ఉంటే అక్కడ దానికి కలరింగ్ వేసేయండి అది డివిజిబుల్ బై 10 అవుతుంది ఓకే సో నెక్స్ట్ చూడండి అన్న నెక్స్ట్ ఏమంటున్నాడు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా క్లియర్ గా సో ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డ్ వైపు అబ్జర్వ్ చేయండి ఏముందన్న 709 అని ఉంది
709 అంటే లాస్ట్ నెంబర్ 0 అవ్వాలి. ఎందుకు? డివిజిబుల్ బై 10 కి లాస్ట్ నెంబర్ 0 కాబట్టి దీనికి అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 101 లాస్ట్ నెంబర్ 0 కాబట్టి కాదు కాబట్టి ఇది కూడా డివిజిబుల్ బై 10 అవ్వదు. 480 లో లాస్ట్ నెంబర్ 0 అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? డివిజిబుల్ బై 10 అవుతుంది. ఈ విధంగా చేయాలని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ చూడండి అన్న సెకండ్ రోమన్. కంప్లీట్ ద టేబుల్ బై రైటింగ్ y for s when a number is divisible 1 is done for you. సో ఇక్కడ ఏమీ లేదమ్మా. డివిజిబుల్ బై అంటే 2 3 4 5 6 వరకు ఉన్నాయి కదా ఇక్కడ 9 10 కూడా. సో ఇవన్నీ ఏం చెప్తున్నాడు? డివిజిబుల్ బై ఈ నెంబర్స్ తో చేయమంటున్నాడు. అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు దాకా డివిజిబుల్స్ నేర్చుకున్నాం కదా 2 తోని 3 తోని. ఇక్కడ ఉన్న నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ 2 టేబుల్లో ఎక్కడ డివిజిబుల్ అవుతుందో చూడాలి. 3 టేబుల్ ఎక్కడ డివిజిబుల్ అవుతుందో చూడాలి. 4 టేబుల్ 5 టేబుల్ ఈ విధంగా డివిజిబుల్స్ ఎక్కడ అవుతున్నాయో చూసి దాని దగ్గర మీరు అయిన ప్లేస్ లో ఏ టేబుల్ దగ్గర అయితే అవుతుందో అక్కడ y అనేది మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? సో అది మీరు ఓన్గా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి నాకు కాల్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే? సో ఈ చాప్టర్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ డివిజన్స్ గురించి కాబట్టి కేర్ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ స్లెట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ.